అందరికీ నమస్కారం వెల్కమ్ టు క్యూన్యూస్ నేను కిరణ్ ముందుగా మనము జిల్లా వార్తల్లోకి వెళ్లే ముందుగా మన దేశ ప్రజలందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సో ఈ రోజు గ్రామాన స్కూల్లో కావచ్చు ఇక పాఠశాలలో కావచ్చు మరి ఏమంటారు పెద్ద పెద్ద కార్యాలయాల్లో కావచ్చు ఈ రోజు మరి స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మరి ఫ్లాగ్ హోస్టింగ్ అనేది అంగరంగ వైభవంగా జరుపుకుంటా ఉన్నారు మరి స్వాతంత్ర దినోత్సవం మరి 79 సంవత్సరాలు గడిచిపోయింది మరి ఇప్పటి వరకు కూడా మనం ఏం సాధించినాం మరి ఇంకా ఇప్పటి 79 సంవత్సరాల్లో కూడా మరి ఎన్నో అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి ఎన్నో అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి ఎన్నో దొంగతనాలు ఎన్నో దోపిడీలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి తప్ప మరి ఇంకా ఆగట్లేదు సో ఇవన్నీ కూడా ఇకనైనా కూడా మరి ఇప్పటి నుంచి కూడా మరి ఇవన్నీ ఆగిపోయి మరి ప్రతి ఒక్కరు కూడా మరి ప్రజాస్వామ్యంలో మరి ప్రతి ఒక్కరు కూడా మరి స్వేచ్ఛా జీవితాన్ని గడపాలని చెప్పేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుందాం ఇక తెలంగాణ జిల్లా వార్తలకు వెళ్దాం ఇక జిల్లా వార్తలకు వెళ్లే ముందుగా నేటి మాటను చూద్దాం ఇక రెడ్డి ఈరోజు నేటి మాట చూసినట్లయితే 78 ఏండ్ల స్వాతంత్రం బీసీలకు రాజ్యాధికారం అందని దౌర్జన్యం ఇప్పటికీ అగ్రకులాల ఆధిపత్య పరిపాలనే కొనసాగుతుంది అగ్రవర్ణాల నాయకులు చేసే కుట్రలకు బీసీ ప్రజలు రిజర్వేషన్లు అందక అన్యాయానికి గురవుతున్నారు బడుగు బలహీన వర్గాలు మాత్రం రాజకీయాల్లో అవకాశాలు లేక మోసపోతున్నారు జనాభా దామాష ప్రకారం చట్టసభల్లో సీట్లు కేటాయించక అన్ని రాజకీయ పార్టీలు వివక్ష చూపుతున్నాయి బీసీలలో ఉండే ఒకరిద్దరు నాయకుల్ని రాజకీయాల్లో రాణించకుండా నాయకులుగా ఎదగకుండా ఆదిలోనే అణిచివేస్తున్నారు ఇప్పుడున్న రాజకీయాలను కేవలం డబ్బు మాత్రమే శాసిస్తోంది కులమే పెత్తనం చేస్తుంది సంపద పట్ల విపరీతమైన వ్యామోహాన్ని కలిగిన ధనవంతులను కులం చివరన తోకలు ఉన్న వ్యక్తులను రంగురంగుల రాజకీయ పార్టీలుగా గొప్పలుగా కీర్తిస్తున్నాయి 78 ఏళ్ల స్వాతంత్రం బీసీలకు ప్రజలను వెక్కిరిస్తుంది అని చెప్పేసి మనకు పెద్దపల్లి రాజన్న రాసినటువంటి మరి ఆర్టికల్ అయితే చూసాం నిజంగా మరి 78 ఏళ్ళు స్వాతంత్రం అయితే వచ్చింది మరి కొన్ని వర్గాలకే ఈ అధికారం ఏదైతే ఉందో అధికారం కావచ్చు ఇంకా ఏదైతే సంపద ఉందో కొన్ని వర్గాల వద్దనే ఉంది మరి మెజారిటీ ప్రజలైతే మోసపోతున్నారు ఇంకా వాళ్ళకు స్వాతంత్రం రాలేదు అనేది అయితే మరికొందరి అభిప్రాయం అయితే మరి సంపద అంతా కూడా మరి కొన్ని వర్గాల్లో చేతిలో ఉంది మరి ఇంకా ఈ అన్ని వర్గాల మెజారిటీ ప్రజల చేతిలోకి ఎప్పుడు వస్తుంది అనేదే ఒక ప్రశ్నగా మిగిలిపోయింది మరి రానున్న కాలంలో ఖచ్చితంగా ఈ మెజారిటీ ప్రజలు అవుతారు ఉంటారో ఖచ్చితంగా మేలుకుంటారు మరి రాజ్యాధికారం దిశ వైపు పయనిస్తారని అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు ఇక మనం రెగ్యులర్గా చూసుకున్నట్లయితే ఇంకా మనం ఒక ఆర్టికల్ అయితే చూద్దాం సో ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనకు ప్రత్యేకంగా ఎవరు రైటర్ రామ్ ఠాకూర్ గారు అయితే మరి రాసినటువంటి ఒక ఆర్టికల్ అయితే చూద్దాం సో ఇదేనా మన స్వతంత్ర భారతం ఎవరికి వచ్చింది స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది స్వాతంత్రం అర్ధ శతాబ్దం నుండి శతాబ్దం వైపు దూసుకెళ్తున్న కనిపించని స్వాతంత్రపు జాడలు అవే ఆకలి చావులు అవే అత్యాచార పర్వాలు అవే ఆదిపర్వపు కోరలు అవే మత విద్వేష కుల రక్కసి భారతం ఎవరికి వచ్చింది స్వాతంత్రం ఏళ్లకు ఏళ్లు కాలగర్భంలో కలిసిపోతున్న దేశంలో ఆగని ఆక్రందనలు పేదవాడి నోటికి కాస్త తిండిని కూడా అందించలేని చేతగాని ప్రభుత్వాలు మహిళలకు భద్రత కల్పించలేని దౌర్భాగ్యం నిరుద్యోగ విలయ తాండవం ఒకవైపు లక్షల కోట్లకి పడగలెత్తే బకాసురులు మరోవైపు తిండి లేక అల్లాడిపోతున్న ప్రజలు ఒకవైపు మత విద్వేషాలకు రగిలిపోతున్న జనాలు మరోవైపు మరి ఎవరికి వచ్చింది స్వాతంత్రం అంటూ మరి ఠాకూర్ గారు అయితే చాలా చక్కగా రాసిరు మేక్ ఇన్ ఇండియా స్టార్టప్ ఇండియా ఎన్ని మొదలుపెట్టినా ఏం లాభం అదే వెనుకబాటు ఛాయలు 21వ శతాబ్దంలో ఉన్నామా వేల ఏళ్ల కింద పురుషుడు పోసుకున్న నీచ చాతుర్వర్ణ వ్యవస్థను పునరుద్ధరిస్తున్నామా మనం ఎటువైపు వెళ్తున్నాం రాజ్యాంగం వైపా రాచరిక పోకడల వైపా నవీన భారతంలో వ్యక్తి పూజల మరి ఎక్కడ పోతుంది సమాజం నేర్చుకున్న జ్ఞానం ఇదేనా సాటి మనిషిని మనిషిగా చూడలేని వివక్ష భారతం చూడాలని అనుకుంటున్నారా మరి నడి రోడ్డుపై వివస్థలను చేసిన సమాజమా సిగ్గుపడు భారత మాతని చంపిన క్షణమది యావత్ భారతం తలదించుకునే దుశ్చర్యలో మనం కూడా కులమే పక్కవాడికి ఏం జరిగా పట్టించుకొని దుస్థితిలో ఉన్నాం మన దాకా వచ్చే వరకు వేచి చూసే ధోరణి ఇలాంటి దుర్మార్గాలకు ఆజ్యం పోస్తుంది అర్ధరాత్రి శ్రీ నడి రోడ్డుపై స్వేచ్ఛగా తిరగగలిగితేనే అసలైన స్వాతంత్రం అని ఉద్ఘాటించిన మహాత్మా గాంధీకి పట్టపగలు కూడా వివస్త్రం చేసే దౌర్భాగ్యం చూసి ఏమని చెప్పగలడు ఇది స్వాతంత్రమా అరాచక సామ్రాజ్యమా స్వార్థ రాజకీయాల ప్రయోజనాల కోసం చేసే కుట్రలో మతం మంటల్లో నిత్యం కాలిపోతూనే ఉంది కుల వివక్షపు జ్వాలలో బూడిద అవుతూనే ఉంది ఎప్పటికీ ఆగేను ఈ మత విద్వేషపు మంటలు కుల రక్కసి విక్కుదాలు దేశం వినాశనం వైపు పరుగులు తీస్తుంది అయినా పట్టించుకునేవాడే కరువైపోయారే ఇదేనా మన స్వాతంత్రం ఇదేనా రేపటి తరానికి మనం ఇవ్వబోయే నవీన భారతం ఎవరికి వచ్చింది స్వాతంత్రం నిత్యం బానిస బతుకులు అనుభవిస్తున్న కోట్లాది మంది భారతీయులక ఎవరికి వచ్చింది స్వాతంత్రం ఆకలితో అలమటించే పేదలక
ఉద్యోగ అవకాశాలు కరువైన ఉద్యోగులక, పట్టపగలు కూడా ధైర్యంగా నడి రోడ్డు మీద తిరగలేని స్త్రీమూర్తులక, నిత్యం కులం కుంపెట్లో మతం మంటల్లో కాలిపోతున్న అభాగ్యులక, ఇంట్లో నుండి బయటకు ధైర్యంగా పంపించలేని అమాయక అమ్మాయిల తల్లిదండ్రులక, ఉపాధి లేక చదువుకు విలువలేని సమాజంలో బ్రతుకుతున్న నేటి యువతరానిక, రాజకీయ ఉచ్చులో కొట్టుమిట్టాడుతున్న ఓటర్లక, ఆకలి చావులతో నిత్యం చస్తున్న అనాథలక, అప్పుల ఊబిలో ఉరికొయ్యలను వేలాడుతున్న అన్నదాతలక ఎవరికి వచ్చింది స్వాతంత్రం, ఎప్పుడుకు వచ్చింది స్వాతంత్రం అని చెప్పేసి మరి దీంట్లో చాలా అర్థమైతే ఉంది. మరి రైటర్ రామ్ ఠాకూర్ గారు అయితే రాసినటువంటి ఈ ఆటకంలో మరి 78 ఏళ్ళు స్వాతంత్రం అయితే మనకు వచ్చింది. మరి ఎవరికి వచ్చింది నిజంగా స్వాతంత్రం అనేది అయితే మరి చక్కగా వివరించడం జరిగింది. మరి ఒకవైపు అయితే మనము స్వాతంత్రం వచ్చిందని సంబరాలు అయితే చేసుకుంటున్నాం, మరొక వైపు మరి ఆడవాళ్లను మరి భారత్ మాతాకి జై అంటున్నాం. మళ్ళీ అదే పక్కన మరి అదే మన భారత్ మాతతో సమానమైన స్త్రీలను మాత్రం మనం అయితే గౌరవించట్లేదు. రేపులు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి, ఆకలి కేకలు, పేదరికం, నిరుద్యోగం, సో ఇవన్నీ వెంటాడుతున్నప్పటికీ మరి ఎవరికి వచ్చింది స్వాతంత్రం అనేది చెప్పేసి మనకి ఈ ఆర్టికల్ యొక్క క్లియర్గా మనకు సారాంశం అని చెప్పుకోవచ్చు. ఇక మహాత్మా గాంధీ గారు ఒకప్పుడు చెప్పారు, మరి అర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా నైటు 12 గంటలకు 1 గంటలకు ఒంటరిగా తిరిగినప్పుడే, మరి స్వేచ్ఛగా తిరిగినప్పుడే స్వాతంత్రం వచ్చిందని. మరి పట్టపగలే వివస్త్రం చేస్తూ ఉన్నారు మహిళను, ఒక మహిళను, ఒక ఆడపిల్లను. మరి ఇదంతా కూడా మహాత్మా గాంధీ గారు చూస్తే మరి నిజంగానే స్వాతంత్రం వచ్చిందంటారా? మరి నిజంగా చాలా చక్కగా రాశారు. మరి నిరుద్యోగుల ఆ యొక్క బాధలు, అలాగే ఆకలి కేకలు, ఇవన్నీ కూడా చూస్తుంటే మరి నిజంగా స్వాతంత్రం రాలేదని అనిపిస్తుంది. మణిపూర్లో ఏదైతే 2 అమ్మాయిలను నగ్నంగా బట్టలు ఉడదీసి ఊరేగించారో మరి వాళ్ళ ఫ్యామిలీకి స్వాతంత్రం వచ్చినట్ట, అమ్మాయిలకు ఎవరైతే ఆ అమ్మాయిలు అనుభవించారో వాళ్ళకు నిజంగా స్వాతంత్రం వచ్చినట్ట అని చెప్పేసి అయితే మనం ఒకసారి అయితే ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇక రామ్ ఠాకూర్ గారు రాసినటువంటి ఆర్టికల్ నిజంగా ఆలోచింపజేసే ఆర్టికల్ అని చెప్పుకోవచ్చు ఇది ఒక విధంగా. ఇక మనం ఉమ్మడి వార్తల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఉమ్మడి జిల్లాల 10 జిల్లాలకు సంబంధించి ఇక ముందుగా ఆదిలాబాద్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. బడికి వెళ్ళడానికి బాట కష్టాలు, చదువుకోవాలంటే బురదలో నడవాల్సిన దుస్థితి, రోడ్డు నిర్మాణం చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రుల డిమాండ్. మరి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి మండలంలోని పలు గ్రామాల్లో చదువుకునే పిల్లలకు తిప్పలు తప్పడం లేదు. జైత్పూర్ గ్రామంలో పిల్లలకు బడికి వెళ్ళాలంటే బురదలో నడుచుకుంటూ వెళ్ళవలసిన దుస్థితి నెలకొందట. చూసిరు కదా, ఇటువంటి బురదలకే నడుచుకుంటూ పోవాలంట స్కూల్కి వెళ్ళాలంటే. మరి స్కూల్కి కూడా రహదారి చక్కగా లేకపోతే మరి స్కూల్ పిల్లలు కావచ్చు, మరి నేటి బాలలే రేపటి పౌరులు అని చెప్పి గర్వంగా చెప్తారు, మనకు స్వాతంత్రం వచ్చిందని చెప్తారు. మరి ఎన్నో విధాలుగా దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది, మరి మిగతా దేశాలతో పోటీ పడుతుంది అంటూ ఉంటారు. మరి ఇదేనా పోటీ పడేది? ఇదేనా అభివృద్ధి పథంలో దూసుకుపోయేది? మరి ఇట్లాంటి బురదలకే నడుచుకుంటే ఈ స్కూల్కి పోయే లాంటి దుస్థితి పిల్లలకు వచ్చిందంటే మనం ఇంకా ఇక్కడ ఎక్కడున్నామో మనకే అర్థం. ఇన్ని రోజులు పరిపాలించిన దేశానికి సంబంధించిన పాలకులు వాటికి సమాధానం చెప్పాలి. ఇదేనా మన స్వతంత్రం అని చెప్పేసి ఇప్పుడే మనం ఆర్టికల్ చదువుతున్నాం, అక్కడ నిదర్శనం కనిపిస్తుంది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి మండలంలోని పలు గ్రామాలట ఇవి. మరి ఆ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అధికారులు మరి ఏం చేస్తూ ఉన్నారో మరి ఖచ్చితంగా ఇలాంటి వాటిపైన కూడా కొంత చర్య తీసుకొని మరి అభివృద్ధి పథంలో వాళ్ళకు కూడా కొంచెం రోడ్లు కావచ్చు, మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని కోరుకుందాం. రైట్. ఇంకా ప్రత్యేక ప్యాకేజ్తో రామ్నగర్ బ్రిడ్జి నిర్మాణం, వరద తాకిడికి గురైన ప్రాంతాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్ 2 కోట్లతో పనులు చేపట్టనున్నట్లు వెల్లడి చేశారంట. మరి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం రామ్నగర్ బ్రిడ్జిను గురువారం సాయంత్రం బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ పరిశీలించారు. ప్రజల ఇబ్బందులను తొలగించేందుకు త్వరలో 2 కోట్లతో బ్రిడ్జి నిర్మాణం చేపట్టే చర్యలు తీసుకుంటామని అయితే అక్కడ చెప్పారంట. ఇక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు చెప్తా ఉన్నారు. మరి వాతావరణ శాఖ హెచ్చరికలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు అయితే సూచిస్తున్నారు. మరి భారీ వర్షాల కారణం నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అయితే మరి ఏసీపీ గారు అయితే అక్కడ చెప్తున్న వార్త మనం చూడొచ్చు. ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగురవేయాలి, సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు. ఇక కాగజ్ నగర్లో తిరంగా బైక్ ర్యాలీ అంటూ ఒక వార్త చూస్తున్నాం. ఇక స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా దేశభక్తిని పెంపొందించడంతో పాటు ప్రజల్లో ఐక్యతా స్ఫూర్తి నింపేందుకు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్లో భాజపా ఆధ్వర్యంలో తిరంగా బైక్ ర్యాలీ ఘనంగా నిర్వహించారట. రైట్. ఇక ప్రధాని మోడీని విమర్శించే స్థాయి ఎమ్మెల్యే బుజ్జు పటేల్కు లేదు. కేంద్ర ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం మానుకోవాలి, బీజేపీ కడెం మండల అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్ చెప్తా ఉన్నారు. మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని విమర్శించే స్థాయి ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బుజ్జుకు లేదని నిర్మల్ జిల్లా కడెం మండలం బీజేపీ అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్ అయితే అన్నారంట. మరి మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ భారత ప్రధాని మోడీ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తుంటే ఓర్వలేని స్థానిక నాయకులు ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ఢిల్లీ సభలో ప్రధాని మోడీ పట్ల అనుచిత వ్యాఖ్యలు అయితే చేసిరంట.
సో ఆ వార్త ఇక్కడ మనం చూడవచ్చు. ఇక రోడ్లపై తిరుగుతున్న కేజీ వీల్స్ ట్రాక్టర్లు అంట పట్టించుకొని అధికారులు. మరి మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలోని వివిధ పంచాయతీ పరిధిలో పొలాలను దున్నడానికి ఉపయోగించే కేజీ వీల్స్ ట్రాక్టర్లు నిత్యం తార్ రోడ్లపై తిరుగుతూ రోడ్లను అయితే పాడు చేస్తున్నాయంట. మరి చూడొచ్చు ఇట్లాంటి ట్రాక్టర్ రోడ్ మీదకి వస్తే ఏమైపోతుందంటే డాంబర్ మొత్తం అల్లకల్లం అయిపోయి మొత్తం ఖరాబ్ పెట్టి తోడినట్టు అవుతుంది అనమాట. ఇట్లాంటి వస్తే కేసులు అవుతున్నాయి మధ్యలో ఖచ్చితంగా. మరి పోలీస్ అధికారులు కూడా చర్యలు తీసుకుంటారు ఇట్లా రోడ్ల మీదకి వస్తే. రైట్. ఇంకా బెల్లంపల్లి ఆసుపత్రిలో నవజాత శిశువు మృతి వైద్యుల నిర్లక్ష్యం కారణమని కుటుంబ సభ్యుల ఆరోపణ. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో నవజాత శిశువు మృతి చెందింది. కొమరంభీల్ ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలానికి చెందిన సువర్ణను బుధవారం పురిటి నొప్పులతో ఆసుపత్రికి తరలించారు. నార్మల్ డెలివరీ చేస్తామని వైద్యులు చెప్పిన గురువారం ఉదయం ప్రసవం అనంతరం మగ శిశువు మృతి చెందాడు. దీంతో శిశువు కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మంచిర్యాలకు రిఫర్ చేయమని కోరినా పట్టించుకోవట్లేదని, స్కానింగ్ కూడా చేయలేదని అయితే ఆరోపించారంట. మొత్తానికైతే ఆ బాబు చనిపోయినాడంట. మరి నిజంగా బాధాకరం. మహబూబ్ నగర్ జిల్లా వార్తలు చూసుకుందాం. నిజామాబాద్ పైన నిజామాబాద్ ఓకే ఓకే. నిజామాబాద్ జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే విద్యుత్ డిఈ ఛాంబర్ ఎదుట ఉద్యోగుల ధర్నా, సమస్యలపై స్పందించకపోవడంతో నిరసన. 30 రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిరట. ఇక విద్యుత్ ఉద్యోగుల సంఘం 1104 యూనియన్ ఆధ్వర్యంలో మరి కార్మికుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం కామారెడ్డి విద్యుత్ శాఖ డిఈ కళ్యాణ్ చక్రవర్తిని భోజన సమయంలో గెరావ్ చేశారట. ఇక డివి గంగారం అనే అధికారికి ఏఎల్ఎం ఎల్లారెడ్డి సమస్యను 15 సంవత్సరాలుగా పరిష్కరించకపోవడంతో ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, మానసికంగా కుంగిపోతున్నారని అన్నారు. అతని సమస్య పరిష్కార దిశగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం కామారెడ్డి పట్ల కామారెడ్డి 1104 యూనియన్ డిఈకి నోటీసులు ఇచ్చారు. నోటీసు ఇచ్చినప్పటి నుంచి సమస్య పరిష్కారం పట్ల డిఈ నిర్లక్ష్య ధోరణి వహించడంతో డిఈ ఛాంబర్లో నేలపై కూర్చొని 100 మందికి పైగా యూనియన్ సభ్యులు నిరసన తెలిపారు. దోమకొండ కామారెడ్డిలో నిరుద్యోగులకు కనీసం బాత్రూంలో లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నారని, బాత్రూంలను ఏర్పాటు చేయాలని డిఈని నిలదీశారు. డిఈ కళ్యాణ్ చక్రవర్తికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం జరిగింది. సమస్యను 30 రోజులు పరిష్కరిస్తామని లిఖితపూర్వకంగా హామీ ఇవ్వడంతో కార్మికులు ఆందోళన విరమించారట. అంటే వీళ్ళు ఏదంటే మరి ఒక బాత్రూంల సమస్య కావచ్చు, ఏదైనా వాళ్ళు వచ్చి ధర్నాలు చేసి అడుక్కోవాలన్నమాట. మాకు బాత్రూమ్లు కట్టియండి సారు, బాత్రూమ్లు కట్టియండి. సో అప్పటిదాకా మనకి సోయి ఉండదు. మరి అక్కడ కార్మికులు సమస్యలతో ఇబ్బంది పడని ఏదైనా కానీ మరి వాళ్ళు వచ్చి ధర్నా చేసి పొట్లాడుకుంటే మనకు ఏదో ఇక ఉద్యమం చేపడితే బాత్రూమ్ నిర్మిస్తామని హామీ ఇచ్చినట్టు ఇట్లుంది పరిస్థితి. మరి ఇక నిబంధనల మేరకు అర్హుల ఎంపిక జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి వెల్లడి. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కేటాయింపు ప్రక్రియ ప్రారంభం చేశారంట. మరి ఇండ్లను పరిశీలించిన అధికారులు కలెక్టర్ ఆదేశాల మేరకు 2 BHK సముదాయాలను అధికారులు అయితే పరిశీలించి జిల్లాలో 2 పడకల గదుల ఇళ్లను అర్హులైన లబ్ధిదారులకు కేటాయించేలా శరవేగంగా ప్రక్రియ చేపడుతున్నామని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అయితే తెలిపారంట. అక్కడ ఇక గంజాయి విక్రేత అరెస్టు. 4 కిలోల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. మరి జిల్లాలో ఎక్సైజ్ సిఐ స్వప్న ఆధ్వర్యంలో గంజాయి విక్రేతను ఎక్సైజ్ పోలీసులు అయితే పట్టుకున్నారు. మరి గురువారం విశ్వసనీయ సమాచారంతో అసద్ బాబానగర్లో ఎక్సైజ్ పోలీసులు అయితే తనిఖీ నిర్వహించారట. మరి దాదాపు 4 కిలోల వరకు అయితే ఎండు గంజాయిని అంటే ఎండిపోయిన గంజాయిని అయితే స్వాధీనం చేసుకుని పోలీసులు అయితే కేసులు నమోదు చేశారంట. అక్కడ అంగన్వాడీ భవన నిర్మాణానికి భూమి పూజ. మంత్రి సీతక్క, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు అంటూ ఒక వార్త. నియోజకవర్గంలోని మందర్న గ్రామంలో M12 లక్షల రూపాయలతో మంజూరైన అంగన్వాడీ భవన నిర్మాణానికి PCC డెలిగేట్ గంగా శంకర్ భూమి పూజ చేసిరట. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామానికి అంగన్వాడీ భవనం మంజూరు చేయడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారట. మరి మొత్తం మీదైతే అంగన్వాడీ భవన నిర్మాణంకి అయితే భూమి పూజ చేసినట్టుగా ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక విద్యార్థిని అనుమానాస్పద మృతిపై విచారణ. కస్తూర్బా కళాశాలలో సందర్శించిన అదనపు కలెక్టర్, తహసీల్దార్ అండ్ కమిషనర్ ఘటనపై విద్యార్థులు, సిబ్బందిని అడిగి వివరాలు సేకరణ. మరి కస్తూర్బా విద్యాలయంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థి కావేరు అనుమానాస్పద మృతిపై అధికారులు అయితే విచారణ చేపట్టారు. ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాలవీయ, తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్ కళాశాలను అయితే సందర్శించి సిబ్బందిని అయితే వివరాలు అయితే అడిగి తెలుసుకున్నారట. మరి కస్తూర్బా కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థి అయితే మరి అనుమానాస్పదంగా మృతి చెందిందట. దానిపైన అయితే విచారణ చేస్తున్నారంట. ఇక ఇంజనీరింగ్ కళాశాలను నిర్వీర్యానికి కుట్ర చేస్తున్నారు PDSU నాయకుల ఆరోపణ. మరి హాస్టల్ సౌకర్యం కల్పించకపోవడాన్ని నిరసిస్తూ VC దిష్టి బొమ్మ దహనం చేసిరంట. మరి ఇంజనీరింగ్ కళాశాలను అయితే దాన్ని నిర్వీర్యం చేయడానికి అయితే కుట్ర జరుగుతుందని చెప్పేసి PDS నాయకులు అయితే ఆందోళన చెప్పడుతున్నారు. అక్కడ కరీంనగర్ జిల్లా వార్త చూసుకున్నట్లయితే స్వాతంత్ర దినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించాలి. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పెద్దపల్లి జిల్లాలో వైభవంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారట. గురువారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సమీకృత
జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో చేస్తున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అలాగే ఏర్పాట్లను అదనపు కలెక్టర్ డి వేణుతో కలిసి పరిశీలించారట. మరి ఈరోజు స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని చెప్పి జిల్లా కలెక్టర్ అయితే సూచనలు జారీ చేస్తున్నారు. ఇక ఉపకార వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలి, బీడీ కార్మికుల పిల్లలకు అందేలా చర్యలు తీసుకోవాలి. ఆగస్టు 31 లోపు ఫ్రీ మెట్రిక్, అక్టోబర్ 31 లోపు పోస్ట్ మెట్రిక్ దరఖాస్తులు, మరి 1 నుంచి 1వ తరగతి నుంచి ప్రొఫెషనల్ కోర్సుల ఉపకార వేతనాలు. మరి ఈ వెబ్సైట్ అయితే scholarship.gov.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు తప్పనిసరి చేసుకోవాలంట. మరి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ 2 అయితే తెలుపుతా ఉన్నారు. ఇక అంబులెన్స్లో ప్రసవం, తల్లి బిడ్డ క్షేమం. మరి వేములవాడ నియోజకవర్గం చందుర్తి మండలం సనుగుల గ్రామానికి చెందిన టి శిరీష గురువారం ఉదయం ఆకస్మికంగా ప్రసవ వేదనలు ప్రారంభమై వెంటనే కుటుంబ సభ్యులు 108కు అంబులెన్స్కు సమాచారం అందించగా ఎమర్జెన్సీ మెడికల్ సిబ్బంది మలావత్ గణేష్, పైలట్ పంతంగి మహేష్ తక్షణమే సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మధ్య మార్గంలోనే అంబులెన్స్లో సురక్షితంగా ఆడబిడ్డకైతే జన్మనిచ్చినట్టు. ప్రభుత్వ భూములు స్వచ్ఛందంగా అప్పగించాలి అని చెప్పి కలెక్టర్ సందీప్ కుమార్ జూ ఎస్పీ సమక్షంలో 4 ఎకరాల 2 గంటల ప్రభుత్వ భూమిని అయితే అప్పగించారంట. మరి జిల్లాలో ప్రభుత్వ భూములు ఆక్రమించిన వారు స్వచ్ఛందంగా అప్పగించాలని కలెక్టర్ సందీప్ కుమార్ జూ పిలుపునిచ్చారు. గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో ప్రభుత్వ భూమిని ఒజ్జల లావణ్య భర్త ఒజ్జల రాములు జిల్లా ఎస్పీ మహేష్ గీతే సమక్షంలో సరెండర్ చేసిరట. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జూ మాట్లాడుతూ సిరిసిల్ల మండలం సర్దాపూర్ గ్రామానికి చెందిన ఒజ్జల లావణ్య భర్త ఒజ్జల రాములు సర్వే నంబర్లో గల 4 ఎకరాల 2 గంటల ప్రభుత్వ భూమిని కబ్జా చేసుకుని సాగు చేసుకుంటున్నాడని ప్రభుత్వానికి తిరిగి అప్పగించడానికి నిర్ణయించారని కలెక్టర్ వివరించారట. సో ఆల్రెడీ ప్రభుత్వ భూమిని కబ్జా చేసి మళ్ళీ తిరిగి అప్పగించారట. సో ఇట్లనే ఎవరైనా సరే ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే తిరిగి అప్పగించాలని చెప్పి మరి అక్కడ కలెక్టర్ గారు అయితే మరి సందీప్ కుమార్ గారు అయితే మరి అందరికి కూడా సూచనలు జారీ చేస్తూ ఉన్నారు. ఇక వేములవాడ మార్కెట్లో చెత్త సమస్యకు పరిష్కారం ఏది? అధికారుల నిర్లక్ష్యం ఆరోగ్యానికి ముప్పు, మా కోసం పట్టించుకునే నాదుడే లేడా? ఇక మరి వేములవాడ పట్టణంలోని పాత మార్కెట్ ఏరియా వీధి పరిసరాలు చెత్త కుప్పలతో నిండి దుర్వాసనతో దారుణమైన స్థితికి అయితే చేరినాయంటే మరి చూడొచ్చు. మరి అది చెత్త కుండా లేకపోతే అది కాలనీలాగా అయితే కనిపిస్తలేదు. మరి ఒక చెత్త డంపింగ్ యార్డ్ ఉంటుంది కదా, మరి ఆ విధంగా అయితే తలపిస్తుంది. మరి దాన్ని అయితే ఖచ్చితంగా తొలగించాలని మరి వేములవాడ పట్టణం స్థానిక ఏదైతే మార్కెట్ పాత మార్కెట్ ఉందో అక్కడైతే మరి దాన్ని పట్టించుకునే నాదుడైతే కరువైందంట. ఇక ఎగువ మానేరు ప్రాజెక్టును పరిశీలించిన కలెక్టర్ ఎస్పీ ఇక ప్రస్తుతం నీటి విలువ, ఇన్ఫ్లో తదితర అంశాలపై ఆరా చేసిరంట. భారీ వర్ష సూచన నేపథ్యంలో గంభీరావు పేట మండలంలోని నర్మాల వద్ద ఉన్న ఎగువ మానేరు ప్రాజెక్టు కలెక్టర్ సందీప్ కుమార్, ఎస్పీ మహేష్ బిగితో అయితే గురువారం అయితే సాయంత్రం పరిశీలించినట్ట. అక్కడ మెదక్ జిల్లా ఉమ్మడి వార్తలు చూసుకున్నట్లయితే రాజు మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటంట. ఇక మండలంలోని చెర్ల అంకిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన వికలాంగుల విభాగం సిద్దిపేట జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సింగల రాజు అకాల మరణం చెందాడు. గురువారం ఆయన అంతిమ యాత్రలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మీసం మహేందర్ యాదవ్ పాల్గొన్నారు. పార్టీ జెండా కప్పి ఘనంగా నివాళులర్పించారట. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగిరాల రాజన్న మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని అన్నారు. వారి కుటుంబాన్ని ఓదార్చి అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసానిచ్చారట. 5,000 రూపాయల ఆర్థిక సాయం కూడా అందించడం జరిగిందట. ఇక ప్రజల రక్షణకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నాం. వరద ప్రభావిత ప్రాంతాలకు పరిశీలించిన కలెక్టర్ రాహుల్ రాజ్, జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు అంట. మరి హవేలీ గన్పూర్ మండలం తూప్ సింగ్ తండాలో లెవెల్ కాజ్వే పోచారం డ్యామును మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు, జిల్లా ఎస్పీ డి శ్రీనివాసరావు అయితే గురువారం అయితే సందర్శించారు. ప్రకృతి విపత్తులతో ప్రజలకు రక్షణగా జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని అయితే జిల్లా కలెక్టర్ అయితే రాహుల్ రాజ్ అయితే తెలిపినట్టుగా మనకు వార్త. ఇక ఉప్పెనలా పొంగుతున్న నారింజ వాగు జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని కొత్తూరు బి గ్రామం గుండా జహీరాబాద్ న్యాల్కల్ మండల సరిహద్దుల గుండా వెళ్లే నారింజ వాగు వర్షం వరద నీటితో పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తుంది. సరిహద్దులో గల ఆయా గ్రామాల పంట పొలాలు పూర్తిగా అయితే నీట మునిగిపోయాయంట. మరి భారీ వర్షాల కారణంగా అక్కడక్కడైతే మరి పంటలు కూడా నీటిలో మునిగిపోతున్నాయి. రోగులకు పండ్లు, మంచినీటి బాటిల్ పంపిణీ అట. మరి సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో ఆసుపత్రిలోని రోగులకు పండ్లు, నీటి బాటిల్స్ పంపిణీ చేశారు. నారాయణఖేడ్లోని బట్టల షాప్లో పనిచేసే అనిల్ పటేల్ తన జన్మదినాన్ని సామాజిక సేవా స్ఫూర్తితో ప్రత్యేకంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన నారాయణఖేడ్ ఏరియా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న రోగులకు తాజా పండ్లు, నీటి బాటిల్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం రోగులకు ఆనందాన్ని, ఆత్మీయతను పంచడంతో పాటు సమాజంలో దాతృత్వం విలువను చాటిందట. మరి ఏదైతే నారాయణఖేడ్లో బట్టల షాప్లో పనిచేసేటువంటి ఒక అనిల్ పటేల్ అట. మరి అనిల్ పటేల్ బట్టల షాప్లో పనిచేస్తుండే యజమాని కూడా కాదు. మరి అతను నిజంగా ఏరియా హాస్పిటల్లో పండ్లు, వాటర్ బాటిల్స్ అన్ని పంచడం కూడా నిజంగా అభినందన చెప్పుకోవచ్చు. ఆయనకి అనిల్ పటేల్ నీకు మా క్యూన్యూస్ తరఫు నుంచి కూడా హ్యాపీ బర్త్డే. ఇలాంటి బర్త్డేస్ ఎన్నో జరుపుకోవాలి. సో ఇలాంటి సేవా కార్యక్రమాలు కూడా ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటాం.
రైట్. ఇక బీజేపీ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఆవిష్కరించాలని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు పత్రి రామకృష్ణ అయితే పిలుపునిచ్చారంట. మరి దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు అయితే మరి ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటిపైన తిరంగా జెండా అయితే పెట్టుకోవాలని చెప్పేసి మరి బీజేపీ నేతలు అయితే చెప్తా ఉన్న వార్త చూడొచ్చు. ఇక డీలర్లకు తూటా మాటలు, కమిషన్ ఇవ్వని ప్రభుత్వాలు. జీవన పోరాటంలో విలవిలలాడుతున్న ప్రజా పంపిణీదారులు 5 నెలలుగా కమిషన్ కోసం ఎదురు చూస్తున్న రేషన్ డీలర్లకు న్యాయం జరగకపోతే సమ్మె చేస్తాం. తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు దుమ్మాటి రవీందర్ అయితే చెప్తా ఉన్నారు. మరి ఎవరైతే మరి రేషన్ దారులు ఉంటారో, రేషన్ సంబంధించిన డీలర్స్ ఉంటారో వాళ్ళకైతే మరి 6 నెలల నుంచి వాళ్ళకి రావాల్సిన కమిషన్ అయితే వస్తలేదంట. అంటే ఇన్ని క్వింటాలకు ఇంత కమిషన్ అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించి వాళ్ళకైతే ఇస్తూ ఉంటుంది. మరి అది మాత్రం వస్తలేదంట. మరి ఇవ్వకపోతే మరి అయితే ధర్నా చేస్తామంటారు. మరి ధర్నా చేస్తే మాత్రం తెలంగాణ రాష్ట్ర అల్లకల్లం అవుతుంది. ఎందుకంటే పేదలకు ఎవరికి బియ్యం రావు కదా, వాళ్ళు ధర్నా చేస్తే బియ్యం రావు. సో వాళ్ళ సమస్యలు కూడా పరిష్కరించి వాళ్ళకు రావాల్సిన కమిషన్ అయితే వాళ్ళకి చేరేలా. ఇంతకు ముందు కొంత లాభం ఉంటుండే, ఎప్పుడైతే మరి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా స్ట్రిక్ట్ చేయడం జరిగిందో ఇప్పుడు వాళ్ళు కూడా మరి లెక్క ప్రకారమే పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా కమిషన్లు రావాలి. ఇక రంగారెడ్డి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇబ్రహీంపట్నం ఏసీపీ కేవీపీ రాజు గారు మరి చెప్తున్నటువంటి ఒక వార్త. ఇక నియోజకవర్గంలోని 4 మండలాల రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతుందని ఏసీపీ కేవీపీ రాజు ప్రజలకు విజ్ఞప్తి చేసిరట. మరి ఇబ్రహీంపట్నం ఏసీపీ గారు అయితే మరి 3 రోజుల పాటు వర్షాలు ఉన్నందున అందరూ కూడా 4 మండలాలకు సంబంధించినటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి జాగ్రత్తలు చెప్తున్నటువంటి ఒక వార్త. ఇక శంకర్పల్లిలో ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ. జై హింద్ నినాదాలతో మారుమోగిన శంకర్పల్లి మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ ర్యాలీ. విద్యార్థుల ఊరేగింపుతో వెల్లివిరిసిన దేశభక్తి, స్వాతంత్ర స్ఫూర్తి నింపిన శంకర్పల్లి. ఇక ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శంకర్పల్లి మండలంలో దేశభక్తి ఉత్సాహం ఉప్పొంగిపోయింది. ఈ సందర్భంగా శంకర్పల్లి మండల బీజేపీ పార్టీ అధ్యక్షుడు లీలావతి భయానంద్ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీని గురువారం ఘనంగా నిర్వహించారట. మొత్తం మీద శంకర్పల్లిలో ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ అయితే నిర్వహించినటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక అధికారులంతా అప్రమత్తంగా ఉండాలి, నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి. వీడియో కాన్ఫరెన్స్లో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే చెప్తా ఉన్నారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా మరో 2-3 రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని మరి అధికారులు కావచ్చు, వాతావరణ శాఖ కావచ్చు హెచ్చరికలు అయితే జారీ చేసిన నేపథ్యంలో మరి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి మరి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే చెప్తా ఉన్నారు. లోతట్టు గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇక వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ సుధీర్ గారు చెప్తున్నారు. లోతట్టు గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అదనపు కలెక్టర్ సుధీర్ అన్నారు. గురువారం వికారాబాద్ మండలంలో గోధుమగూడ గ్రామాన్ని పరిశీలించి మాట్లాడుతూ భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, మరి చెరువులు కాలువల దగ్గర గ్రామస్తులు చేపలు పట్టడానికి వెళ్ళరాదని ప్రజలు జాగ్రత్త వహించాలని తెలిపారట. మరి ఏమంటారు, లోతట్టు ప్రాంత గ్రామ ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలి ఖచ్చితంగా. ఇక యువత ఉన్నత శిఖరాలు అధిరోహించాలి. ఇక వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మరి అర్ధ సుధాకర్ రెడ్డి ఇక వికారాబాద్ మున్సిపల్లోని మెయిన్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన వాహ్ బిర్యానీ 2వ బ్రాంచ్ను వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అర్ధ సుధాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా హోటల్ నిర్వాహకులు మనష్ డింపులను అభినందించారు. యువత స్వయం కృషితో వ్యాపార రంగంలో రాణించి ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలవాలని తెలియజేశారట. మరి ప్రారంభోత్సవంలో TUWIJU వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి, వెలుగు దినపత్రిక జిల్లా ప్రతినిధి కొత్తపల్లి శ్రీధర్, వికారాబాద్ నియోజకవర్గం వర్కింగ్ ప్రెసిడెంట్, క్యూ గ్రూప్ మీడియా ప్రతినిధి జాక వెంకటేష్, ఇక ప్రజా దర్బార్ జిల్లా ప్రతినిధి సుధగల్ల వెంకటేష్, V3 న్యూస్ ప్రతినిధి రాజుగౌడ్, కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకులు శ్రీనివాస్ ముదిరాజ్, కాంగ్రెస్ యువ నాయకులు ప్రవీణ్ మణి, విజయ్ కుమార్, ప్రభాకర్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారట. మొత్తం మీదైతే మరి వికారాబాద్ పట్టణ కేంద్రంలో మరి యువత ఖచ్చితంగా ఇటువంటి బిజినెస్లు కూడా చేయాలని చెప్పి చెప్తున్నటువంటి ఒక వార్త. రెస్టారెంట్ ఓపెనింగ్ లో పాల్గొన్నారు. ఇక ప్రాజెక్టులు, వాగులు, వంతెనలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి, ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ చెప్తా ఉన్నారు. మరి వికారాబాద్లో భారీగా వర్షాలు కురుస్తున్నందున నీటి ప్రాజెక్టులు, వాగులు, వంతెనలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అయితే అధికారులకు అయితే సూచించారు. అయిపోయింది కదా. హైదరాబాద్ ఉమ్మడి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే 10 కిలోల గంజాయి పట్టివేత. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్కం చెరువు వద్ద అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న 2 వ్యక్తులను రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 10 కిలోల గంజాయి, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇన్స్పెక్టర్ వెంకన్న కథనం ప్రకారం ఒడిశా రాష్ట్రానికి చెందిన దీనబంధు బీటెక్ చదువుతున్న అభిషేక్ మహాపాత్ర కిలో ప్యాకెట్లు చొప్పున గంజాయి ప్యాక్ చేసి విక్రయిస్తుండగా స్వాధీనం చేసుకున్నారట. ఒడిశాలోని దశపల్ల గ్రామానికి చెందిన జోగేష్ వద్ద కొనుగోలు చేసి మరి హైదరాబాద్కు తరలిస్తున్నారు. ఇక్కడ అధిక ధరకు విక్రయిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు మల్కం చెరువు వద్ద పోలీసులు కాపు కాసి 2 అరెస్ట్ చేశారు. ప్రధాన సూత్రధారి జోగేష్ పరారీలో ఉన్నారట. మరి చూస్తారు కదా, మరి బీటెక్ చదువుతున్నటువంటి అభిషేక్ యొక్క మహాపాత్ర ఉందట. మరి బీటెక్లు, డిగ్రీలు చదివేటువంటి
చదువుతున్నటువంటి స్టూడెంట్స్ కూడా మరి మైనర్ వాళ్ళు మేజర్లు కూడా కాదు సరిగా. సో వాళ్ళు కూడా ఇట్లాంటి గంజాయి ముఠాలలో పాల్గొని మరి గంజాయి విక్రయిస్తారంటే మరి యువత ఎటుపోతుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఉద్యోగాలు ఇప్పిస్తామని 1,40,00,000 స్వాహా. జూలై 5న రామ్ గోపాల్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తమను మోసం చేసిన వారిపై వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు కూడా ఉన్నాయి. తమ ఫిర్యాదుపై పోలీసులకు అడిగితే ఉల్టా మా మీదనే కేసు నమోదు చేస్తామని బెదిరిస్తున్నారంట. మరి రాష్ట్ర ప్రభుత్వానికి బాధితుల విజ్ఞప్తి చేసిరంట. మరి చూసిరా, మరి ఉద్యోగాలు ఇప్పిస్తున్నామైతే ₹1,00,00,000 అయితే మరి ఇచ్చినట్టే. ఫస్ట్ వీళ్ళు ఇవ్వడమే తప్పు. ఫస్ట్ రెండవది వీళ్ళు పోలీగా సరే మోసపోయినామని చెప్పేసి పోలీసుల దగ్గర కేసు పెడితే వాళ్ళు ఉల్టా మరి వీళ్ళపైన కేసు పెడతా అని చెప్తున్నారంట. మరి ఇవి ఎన్నిసార్లు ఎన్ని రోజులు జరిగినా కానీ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఉద్యోగాన్ని డబ్బులకు ఇచ్చి కొనుక్కోవడమే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ తప్పు కాదు. ఇప్పుడు ఆ ₹1,00,00,000 ఇచ్చి ఉద్యోగం కొనుక్కోవాలనుకున్నారు. ఏదైనా బిజినెస్ ఆ ₹1,00,00,000 జస్ట్ ఒక ₹20,00,000 పెడితే జబర్దస్త్ బిజినెస్ వస్తుంది. ఏదైనా షాప్ కానీ మంచి బిజినెస్ చేసుకోవచ్చు. ఆ 1,00,00,000 కంటే మీరు సంవత్సరం లోపల డబల్ సంపాదించుకోవచ్చు ఒకవేళ బిజినెస్ క్లిక్ అయితే. ఎందుకు కోట్ల ఇచ్చి మరి నాకు కూడా ఒక ఏమంటారు నాకు 50,00,000 నేను కూడా పెట్టిస్తాను. మరి చూడ ఇక ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగం అంట. మళ్ళీ కాంట్రాక్ట్ ఉద్యోగం దానికి మహా అయితే 15 నుంచి 20,000 జీతం వస్తుంది. దానికోసం ₹1,40,00,000 ఇచ్చిరంటే వీళ్ళ ఎంత మూర్ఖత్వమో ఇక చూడండి ఒకసారి. నిజంగా ఈ జనాలు నిజంగా లేదన్నట్టే ఒక విధంగా చెప్పాలంటే. అంటున్నా కదా, ఇప్పుడు ₹1,40,00,000 బ్యాంక్ లో డిపాజిట్ చేసుకున్న డబ్బులు వస్తాయి వాళ్ళకు ఈజీగా. దాని మీద మిత్తి వస్తుంది, ఇంట్రెస్ట్ వస్తుంది. బయట ఇచ్చుకున్నా కూడా 20,000 ఉద్యోగాల కోసం ₹1,40,00,000 ఇచ్చిందంటే వీళ్ళంతా ఉండరు ఇక వరిగా. ఆ ₹1,00,00,000 10 లక్షలు 20 లక్షలు ఒక 4 కార్లు తీసుకొని రెంట్లకు ఇచ్చుకున్నా మస్తు పైసలు వస్తాయి. సో ఇట్లాంటి బిజినెస్లు బొచ్చాడు ఉన్నాయి. ఆ జాబ్ల మీద నిజంగా చెప్తున్నా, జాబులు చేసే వాళ్ళు బాధపడుతుంటారు. అరే నాకు బిజినెస్ లేదే, ఈ జాబ్ వల్ల నాకు డబ్బులు ఏమంటారు 10-20 జీతం వస్తుంది, సెలవులు ఉంటలేవు అని చెప్పి మన బిజినెస్లో దిగాలని చెప్పి జాబ్లు ఉన్న వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటే మీరు కోట్లు పెట్టి మరి మాకు ఉద్యోగాలు కావాలని ఏమంటారు కోట్లు వెచ్చించడం ఏందో మరి అర్థమవుతలేదు. ఇక కన్నుల పండుగగా అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట పాల్గొన్న కార్పొరేట్ తోకల శ్రీనివాసరెడ్డి దేవాలయాల అభివృద్ధికి సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని అయితే వెల్లడి చేసినట్టు మరి అక్కడ. వామ్మో జారిపడిన బండరాయి అట. వర్షాలకు రోడ్డుపైకి జారిపడ్డ బండరాయి. వాహనదారుల గుండె గుబేల్మన్న వైనం. భారీగా ట్రాఫిక్ జామ్. చూసిరు ఎంత పెద్ద బండరాయో. ఇట్లాంటి ప్రమాదాలు కూడా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయన్నమాట. మరి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పెద్ద బండరాయి సర్వీస్ రోడ్డుపైకి జారిపడింది. దీంతో వాహనదారులు ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇక వివరాల్లోకి వెళ్తే గండిపేట మండలం నార్సింగి మంచిరేవుల మీదుగా అప్పా జంక్షన్ వచ్చే ఔటర్ రింగ్ రోడ్డు సర్వీస్ రోడ్డుపై ఒక్కసారిగా పెద్ద బండరాయి వచ్చి పడింది. దీంతో వాహనదారుల గుండె పగిలినంత పనైందట. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. వాహనదారులు గమనించి నెమ్మదిగా రాకపోకలు సాగించారట. సంతోషం. మరి ఎవరికైతే ఏం కాలేదు. కాకపోతే చాలా పెద్ద బండరాయి. దాని కింద కనుక పడితే ఇక మళ్ళీ అది ఏమంటారు అప్పడమే అయిపోతారు నిజంగా చెప్పాలంటే. ఇక రాజేంద్రనగర్లో హర్ ఘర్ తిరంగా యాత్ర. ప్రతి ఇంటిపై త్రివర్ణ పథకం రెపరెపరాడాలి. ఇక డివిజన్ అధ్యక్షులు సందీప్ ముదిరాజ్ గారు చెప్తా ఉన్నారు. మరి బీజేపీ రాజేంద్రనగర్ డివిజన్ అధ్యక్షులు సందీప్ ముదిరాజ్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా హర్ ఘర్ తిరంగా యాత్ర కార్యక్రమం సర్కిల్ పరిధి శివరాంపల్లి గ్రామంలో నిర్వహించారు. ప్రతి ఇంటిపై త్రివర్ణ పథకం రెపరెపలాడాలని డివిజన్ అధ్యక్షులు సందీప్ ముదిరాజ్ అన్నారు. ఈ కార్యక్రమంలో హర్ ఘర్ తిరంగా యాత్ర మరి మొత్తం మీద అయితే హర్ ఘర్ తిరంగా యాత్రకు సంబంధించినటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక కీలుబొమ్మగా గవర్నర్ వ్యవహరించడం దుర్మార్గం. తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ 2018 చట్ట సవరణ బిల్లును గవర్నర్ ఆమోదించవలసిందే. 42% బీసీ రిజర్వేషన్ బిల్లును కేంద్ర ప్రభుత్వం 9వ షెడ్యూల్లో చేర్చాలి. ఆగస్టు 18న ఆమ్ ఆద్మీ పార్టీ చెలో రాజ్భవన్. ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ అయితే చెప్తా ఉన్నారు. మరి ఖచ్చితంగా 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో దాన్ని 9th షెడ్యూల్లో చేర్చి మరి ఖచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలి. లేని పక్షంలో మరి ఢిల్లీలో కూడా మరి రాజ్భవన్ చెలో రాజ్భవన్ కార్యక్రమం చేపడతామని చెప్పేసి ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ నేతలు అయితే చెప్తా ఉన్నారు. ఇక బీఎస్సీ అగ్రికల్చర్ డ్యూయల్ డిగ్రీ కోర్సులో ప్రవేశాల కోసం ఈ నెల 18న కౌన్సిలింగ్ చేస్తున్నారట. ఇదివరకే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ కౌన్సిలింగ్కు హాజరు కావాలి. రిజిస్ట్రార్ డాక్టర్ సిఈసిహెచ్ విద్యాసాగర్ అంటే జీఈసిహెచ్ విద్యాసాగర్ చెప్తా ఉన్నారు అక్కడ. ఇక పాలమూరు ఉమ్మడి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే నీట మునిగిన రైల్వే అండర్ బ్రిడ్జ్, నిలిచిపోయిన రాకపోకలు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ జానకి. మరి మహబూబ్ నగర్ పట్టణంలో బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షంతో 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాలిటెక్నిక్ కళాశాల వెళ్లే రైల్వే అండర్ బ్రిడ్జ్లో నీటి మట్టం పెరగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పరిస్థితిని గమనించిన జిల్లా పోలీసు అధికారి ఎస్పీ జానకి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా తక్షణమే చర్యలు చేపట్టాలని పోలీసు మున్సిపల్ అధికారులను ఎస్పీ ఆదేశించారట. మరి రైల్వే అండర్ బ్రిడ్జ్ మొత్తం కూడా మునిగిపోయిందట మరి వర్షాలకి. ఇక కల్వకుర్తి పట్టణం అంతా జలమయం. విద్యానగర్, తిలక్ నగర్ కాలనీలో భారీగా చేరిన వరద నీరు. నీట మునిగిన రహదారులు, వాహనాలు. 7 గంటల పాటు కుండపోత వర్షం. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలు. ఉధృతంగా ప్రవహిస్తున్న దుందుబి నది, వాగులు, వంకలు. మరిగా మొత్తం మొకాల వరకు అయితే నీళ్ళు వచ్చినాయి. మరి ఆ జిల్లా వ్యాప్తంగా కూడా చాలా భారీ వర్షాల కారణంగా మొత్తం నీట మునిగిపోయింది మొత్తం కాలనీలు. నెల్లాకర్ నుంచి వరద కాలువల నిర్మాణం అట.
భారీ వర్షాలు కురుస్తున్న ఈ తరుణంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కోరారు. జడ్చర్ల పట్టణంలో వరద నీటి కాలువల నిర్మాణానికి సంబంధించిన టెండర్ ప్రక్రియ పూర్తయిందని, వచ్చే ఏడాదిలోపు ఈ కాలువల నిర్మాణం కూడా పూర్తి చేసి రోడ్లపై వర్షపు నీరు నిల్వకుండా చూస్తామని చెప్పారు. వరద నివారణ కాలువల నిర్మాణ పనులు ఈ నెలాఖరు నుంచి ప్రారంభిస్తామని చెప్పారు. నియోజకవర్గంలో వర్షాకాలంలో వాగులు ప్రమాదకంగా ప్రవహించే 9 ప్రాంతాల్లో వంతెనల నిర్మాణాన్ని కూడా వచ్చే ఏడాదిలో పూర్తి చేస్తామని గురువారం ఒక ప్రకటన తెలిపారట. మొత్తం మీదనైతే మరి భారీ వర్షాలు కురిసినటువంటి తరుణంలో మరి నెలాఖరు నుంచి వరద కాలువల నిర్మాణాలు అయితే చేపడతామని చెప్పి చెప్తున్నటువంటి ఒక వార్త. ఇక పల్లెల్లో పడకేసిన పారిశుద్ధ్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామీణులు పట్టించుకొని అధికార యంత్రాంగం. మరి వర్షాకాలం సీజన్లో వ్యాధులు విజృంభించే అవకాశం ఉన్నప్పటికీ గ్రామాల్లో అధికార యంత్రాంగం సరైన పారిశుద్ధ్య చర్యలు చేపట్టకపోవడంతో స్థానికులు ఇబ్బందులను అయితే ఎదుర్కొంటున్నారంట. మరి మక్తల్ నియోజకవర్గంలోని అనేక గ్రామాలలో పారిశుద్ధ్యం పడకేసింది. మక్తల్ నియోజకవర్గం కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అట్టే ఉంది పరిస్థితి. ఎందుకంటే మరి గ్రామాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళు లేరు. సర్పంచ్లు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, వీళ్ళు లేరు కనుక మరి దాన్ని అయితే పట్టించుకునే వారైతే లేరు. స్పెషల్ ఆఫీసర్లు చేసినప్పటికీ, పంచాయతీ కార్యదర్శులు చూసినప్పటికీ కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో అయితే వీటిని అయితే మరి చేయలేకపోతున్నారు. ఇక ఘనంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బోనాలు చేసిరంట. మరి కల్వకుర్తి పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్ డాక్టర్ షార్వాణి ఆధ్వర్యంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని గురువారం అయితే బోనాలు అయితే ఘనంగా నిర్వహించిరంట. ఇక నేడు కొడంగల్కు ముఖ్యమంత్రి రాక. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం కొడంగల్ పట్టణానికి రానున్నారు. శుక్రవారం జరిగే 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కొడంగల్ పట్టణంలో సీఎం స్వగృహంలో జాతీయ పతాకాన్ని అయితే ఆవిష్కరించనున్నట. మరి ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైన కొడంగల్కి అయితే మరి ఈ రోజు అయితే వెళ్ళి మరి అక్కడ జాతీయ జెండా ఉంటుంది, దాని హోస్టింగ్ కార్యక్రమానికి అయితే పాల్గొన్నారంట. నల్గొండ జిల్లా ఉమ్మడి వార్త చూసుకున్నట్లయితే కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో రైతులకు తీవ్ర నష్టమట. రోడ్డుపై కంకర పోసి వదిలేసిన వైనం వర్షాలకు కొట్టుకొచ్చి పొలాల్లో మేటేస్తున్న కంకర. ఇక మండలంలో కురుస్తున్న భారీ వర్షాలతో పక్క రోడ్డు కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో మరో పక్క పంటలు నష్టపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక నూతనకల్ మండల కేంద్రం నుండి లింగంపల్లి, మిర్యాల, మాచనపల్లి గ్రామాలకు వెళ్లే రోడ్డు పనులు గత ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టి కాంట్రాక్టర్ కంకర పోసి వదిలేశాడు. ఇక వర్షం పడిన ప్రతిసారి వచ్చి ఆ కంకర వరి పొలాల్లో కొట్టుకొచ్చి మేటలు పెడుతోంది. కంకర ఇసుక పొలంలో పేరుకుపోవడం, దానిని జేసీబీ ట్రాక్టర్ల సాయంతో ఎత్తి బయటకు తరలించి తిరిగి వాటి స్థానంలో మట్టి పోసుకోవాల్సి వస్తుందని బాధిత రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే రోడ్డు పనులు ప్రారంభించి కంకర పంట పొలాలకు రాకుండా చూడాలని రైతులు కోరుతున్నారట. మరి కంకర చూసుకురా మరి రోడ్డు పైన ఇష్టారీతిన అట్లా వదిలేసిపోయారు. మరి పక్కన ఉన్నటువంటి రైతులు ఏం కావాలి? రైతులకు ఎట్లయినా ఏమంటారు, అక్కడ ఎలాంటి మరమ్మతులు ఉండయి, ఎట్లయినా ఏం సాయం చేయరు. మరి కనీసం వాళ్ళ పొలాలన్నా వాళ్ళు కాపాడుకోవాలి కదా. మరి ఇట్లా వర్షం వస్తే మొత్తం కూడా కొట్టుకుపోయి కంకర మొత్తం ఆ పొలాల్లో కొట్టుకుపోయి వరి పంట నాశనం అవుతుందట. ఇక మూసీ బిక్కేరు వాగులకు జలకల. మూసీ వాగుకు పెరిగిన భారీ వరద నీటి ప్రవాహం బిక్కేరు వాగులో అలుగుపోస్తున్న చెక్ డ్యాంలు పంట సాగుపై ఆశాభావం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు అని మనకు ఇక్కడ వార్త. మరి ఇట్లయితుంది. రాష్ట్ర వ్యాప్తంగా గత 2-3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలంలోని చెరువులు, కుంటలు, వాగులు, వంకలు అయితే పొంగి పొర్లుతున్నాయంట. మరి మండల పరిధిలోని మానాయికుంట, మూసి వాగు ఉధృతంగా ప్రవహిస్తుందంట. మరి చెక్ డ్యాములు కావచ్చు, ఇవన్నీ కావచ్చు, వాగు వంకలు అయితే మరి ఎక్కువ అవుతున్నాయి. మరి ఈసారి మరి రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే సంతోషం అయితే వ్యక్తం చేస్తుంటారు. ఎందుకంటే మరి వ్యవసాయం కోసం వాటర్ కావాలి కాబట్టి. ఇక వరద ఉధృతి నిలిచిపోయిన రాకపోకలు. నీటి ప్రవాహాన్ని కొట్టుకుపోయిన ద్విచక్ర వాహనం తాళ్ల మల్కాపురానికి లో లెవెల్ బ్రిడ్జితో ప్రతిసారి ఇబ్బందులు. శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని స్థానికులు అయితే డిమాండ్ చేస్తున్నారట. మరి 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సూర్యాపేట జిల్లా గరిడపల్లి మండలం తాళ్ల మల్కాపురం గ్రామానికి చెందిన రాకలు అయితే నిలిచిపోయినాయంట. మరి ఏదైతే లో లెవెల్ బ్రిడ్జ్ ఉందో అది మొత్తం అయితే మునిగిపోయి దాని మీద నుంచే నీరు అయితే ప్రవహిస్తుంది. మరి హై లెవెల్ బ్రిడ్జ్ కావాలని చెప్పేసి అక్కడ స్థానికులు కావచ్చు వాళ్ళైతే డిమాండ్ చేస్తున్నప్పటికీ మరి దాన్ని అయితే కట్టడం లేదని వాళ్ళైతే చెప్తా ఉన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ముందస్తు చర్యలు. జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్. మరి అతి భారీ వర్షాలతో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా జిల్లాలో ముందస్తు సహాయక చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ ఛాంబర్లో సమీక్షా సమావేశం నిర్వహించారట. మరి అతి భారీ వర్షాలు పడుతున్నటువంటి నేపథ్యంలో ఇక కొంత అధికారులు కూడా సూచనలు జారీ చేస్తున్నటువంటి ఒక వార్త. ఇక వర్షాలతో అధికార యంత్రాంగం అప్రమత్తం. మూసీ నదిని పరిశీలించిన మోత్కూరు తహసీల్దార్ మరో 2 రోజులు వర్షాలు కురిసే అవకాశమట. శనార్థి తెలంగాణ మోత్కూరు. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలంలో వాగులు, వంకలు, చెరువులు పొంగిపడుతున్న నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ క్రమంలో గురువారం మోత్కూరు తహసీల్దార్ జ్యోతి పాడిచేడు అధికారులతో చర్చించి
పాడిచేడు వద్ద మూసీ నదిని ప్రత్యక్షంగా సందర్శించి వరద ఉధృతిని సమీక్షించారు. వరద ప్రవాహం తీవ్రతపై అధికారులతో చర్చించి అవసరమైన భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారట. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వచ్చే 2 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని అన్నారు. ఈ వాగులు, నదులు, చెరువుల వద్దకు వెళ్లరాదని, రహదారులు దాటేటప్పుడు వరద ప్రవాహాన్ని నిర్లక్ష్యం చేయవద్దని హెచ్చరించారట. ఇక సమస్యల వలయంలో పల్లె సీమలు ప్రత్యేక అధికారుల పాలనలో గ్రామస్తుల అస్తవ్యస్తం. డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో గ్రామ సమస్యలపై సర్వే. ఇక ప్రత్యేక అధికారుల పాలనపై నిధులు లేక గ్రామాల అభివృద్ధి కుంటిపడుతుందని, దీంతో సమస్యల వలయంలో చిక్కుకొని పల్లెలు అస్తవ్యస్తంగా మారాయని డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఆనగట్టి వెంకటేష్ అన్నారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం దుబ్బాక గ్రామంలో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో స్థానిక సమస్యలపై సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఏ గ్రామానికి వెళ్ళినా సమస్యలతో సతమతమవుతూ ప్రజలు అవస్థలు పడుతున్నారని, అదే పరిస్థితి దుబ్బాక గ్రామంలో కూడా ఉందన్నారు. గ్రామంలో ఎక్కడ చూసినా రోడ్లపై పెద్ద పెద్ద గుంతలు పడి వర్షపు నీళ్లు ఉండడంతో ప్రయాణికులు ప్రమాదాల బారిన పడుతున్నారు. అదేవిధంగా సుందరయ్య కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేవకపోవడం వల్ల ఇండ్ల మధ్యనే డ్రైనేజీ నీళ్లు నిలిచిపోయి తీవ్రమైన దుర్గంధం అయితే వెదజల్లుతుందని ఇక్కడ మరి ఏదైతే దుబ్బాక గ్రామం ఉందో మరి ఆ గ్రామంలో అయితే డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో గ్రామస్తుల అక్కడైతే మరి చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా వాటిని అయితే పరిష్కరించాలి. గుంతలు పడి కూడా మరి వాటిపైన నీళ్ళు వచ్చి ప్రయాణికులకు ద్విచక్ర వాహనాలు అందులో మరి కింద పడిపోతున్నాయి అని చెప్పేసి వాళ్ళు అక్కడికైతే డిమాండ్ చేస్తూ ఉన్నారు. వాటి రోడ్డు బాగు చేయాలని. ఇక వరంగల్ జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే విపత్తులను ఎదుర్కొనేందుకు సన్నద్ధమట. అధికారులు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు. జిల్లాలో సహాయక చర్యలకు కంట్రోల్ రూమ్ల ఏర్పాట్లు. వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద. మరి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నట్లు వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద తెలిపారు. వర్షాల నేపథ్యంలో గురువారం రాష్ట్ర రెవెన్యూ విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారట. ఈ వీడియో కాన్ఫరెన్స్లో కూడా మరి ఖచ్చితంగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పి మరి కంట్రోల్ రూమ్లు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి మరి ప్రతి చోట కూడా కంట్రోల్ రూమ్లు అయితే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని చెప్పి మరి అలాగే అధికారులకు కూడా కొన్ని సూచనలు జారీ చేస్తున్నటువంటి సమావేశం. ఇక విద్యుత్ ఆఘాతంతో విద్యార్థులకు గాయాలు. భూపాల్పల్లి జిల్లా మహదేవ్పూర్ ప్రభుత్వ పాఠశాలలో గురువారం స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి ఏర్పాట్లు చేస్తుండగా విద్యుత్ ఆఘాతానికి గురై విద్యార్థులు, పాఠశాల అటెండర్ గాయపడ్డారు. స్థానికుల కథనం ప్రకారం శుక్రవారం జరగనున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జెండా ఎగరవేసేందుకు అవసరమైన జెండాను తీస్తుండగా విద్యుత్ వైర్లకు తాకడంతో ప్రమాదం అయితే చోటు చేసుకుంది. గాయపడిన వారిలో 8వ తరగతి చదువుతున్న నవనీత్ శ్రీరామ్, 6వ తరగతి చదువుతున్న రామ్ చరణ్, పాఠశాల అటెండర్ నవీన్ అయితే ఉన్నారంట. మరి అవి జాగ్రత్తగా ఉండాలి. మరి ఆ పిల్లలతోనే చిన్న పిల్లలతో తీయించడం కూడా కరెక్ట్ కాదు. ఎవరైనా పెద్దోళ్ళు ఉంటే మరి టీచర్స్ కానీ వాళ్ళు చేయాలి కదా తప్ప మరి పిల్లలతో తీయించడం అది ఎంతవరకు కరెక్టు? అది ఇనుప ఐరన్ ఉంటుంది, అది తీగలకు అంటుకొని అది షాక్ కొట్టిందంట. మరి ఇక స్థానిక ఎన్నికలకు బీఆర్ఎస్ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి. బీఆర్ఎస్ నాయకుడు మాజీ మంత్రి హరీష్ రావు అయితే పిలుపునిస్తున్నారు. మరి స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు అయితే కార్యకర్తలకైతే పిలుపునిచ్చిండు. మరి గురువారం గీసుకొండ మండలంలో కోనాయి మాకుల గ్రామంలో మాజీ జెడ్పీటీసీ ధర్మారావు నివాసంలో వాళ్ళు అయితే సమావేశమై ఆ విధంగా అయితే మరి చర్చలు అయితే జరిగినాయి. అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలి. జిల్లా కలెక్టర్కు సిపిఎం నాయకుల వినతి పత్రం అందజేత. మరి నర్మేట మండలం వెల్దండ గ్రామంలో గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీలో జరిగిన అవకతవకలను సరిచేసి అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని సిపిఎం జనగామ జిల్లా కార్యదర్శి నాయకులు కోరారట. మరి అర్హులకు డబుల్ బెడ్రూమ్లు కావచ్చు, మరి కొన్ని డబుల్ బెడ్రూమ్లు అట్లనే వదిలేసి ఉన్నాయి, కొన్ని అవి కూడా మరి సరిచేసి మరి అర్హులైనటువంటి వాళ్ళకి ఇవ్వాలని చెప్పి వినతి పత్రం అందిస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తాం. ఇక డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించిన ఎమ్మెల్యే నాగరాజు గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ కార్పొరేషన్ 3వ డివిజన్ పరిధిలోని పైడిపల్లి శివారులో 6 బ్లాకుల్లోని 70 డబుల్ బెడ్రూమ్ సముదాయాన్ని అయితే గురువారం వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్ అయితే పరిశీలించారు. 2 పడకల గదులలో ఆర్ఎంబీ శాఖ చేపడుతున్న మరమ్మతులు, ట్రాన్స్ఫర్ ఏర్పాట్లు, ఎలక్ట్రిక్ పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పనులు వేగవంతంగా పూర్తి చేసి దివ్యాంగ లబ్ధిదారులకు అద్దెం చేసేందుకైతే సిద్ధం చేయాలని చెప్పి అక్కడ కార్యక్రమం అయితే జరిగింది. ఇక ప్రభుత్వ కార్యాలయంలో అధికారుల మద్యం సిట్టింగ్ అంట. మరి పోలీసుల రంగ ప్రవేశంతో పరారైన వైనం. మరి ఇది ఎక్కడ జరిగిందంటే మండల కేంద్రంలో నీటిపారుదల శాఖ కార్యాలయంలో మద్యం తాగుతూ అధికారులు పోలీసులకైతే పట్టుబడినట్లు తెలిసింది. దోర్నకల్ సీఏ రాజేష్ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం ఇరిగేషన్ కార్యాలయంలో ఉద్యోగులు మద్యం తీసుకుంటున్నట్లు పక్కా సమాచారంతో బ్లూకోట్ సిబ్బంది అక్కడికి వెళ్లారు. కార్యాలయంలో మందు సీసాలు, స్టఫ్ ఉన్నట్లు గుర్తించినట్లు సీఏ తెలిపారు. బ్లూకోట్ సిబ్బంది వెంటనే కార్యాలయంలోకి ఇరిగేషన్ డీఈ బద్రు నాయక్, ఏఈ కిషన్ మరొకరికి బ్రీత్ అనలైజ్ ద్వారా పరీక్ష చేసే లోపు అక్కడి నుంచి వెళ్లిపోయారని సీఐ తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలను అప్రమత్తంగా ఉంచాలన్న జిల్లా కలెక్టర్ అధికారులతో ఆదేశాలు జారీ చేశారు. కొంతమంది అధికారులు కలెక్టర్ ఆదేశాలకు సైతం తుంగలో తొక్కి కార్యాలయాన్ని మద్యం
కేంద్రంగా చేసుకుంటున్నారు. కార్యాలయంలో బారుగా ఏర్పాటు చేసిన అధికారులపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలైతే మండల ప్రజలు కోరుతున్నారు. మరి వీళ్ళకి ఎక్కడ స్థలం దొరకనట్టు మరి ప్రభుత్వ కార్యాలయంలోనే సిట్టింగ్ పెట్టినట్టు. ఇక మరి వర్షాలు వస్తున్నాయి, మరి అక్కడిక్కడ పోయేది ఎందుకు అని చెప్పేసి అక్కడనే సిట్టింగ్ పెట్టినట్ట. మరి వీళ్ళెంత మరి ప్రభుత్వ ఉద్యోగులు చూడండి. అప్పటి వరకు పోలీసు వాళ్ళు వచ్చిరంట. మరి నిజంగా పోలీసు వాళ్ళు వచ్చినప్పటికి కూడా వాళ్ళు తప్పించుకొని పోయారంటే మరి అది ఎంత మరి పోలీసుల నిర్లక్ష్యమే కదా. అది వాళ్ళే ఇంకా ఎవరైనా తప్పు చేసి చెప్పాల్సింది పోయి వాళ్ళే ఇంకా మద్యం ఏమంటారు ప్రభుత్వ కార్యాలయంలో మద్యం తాగుతున్నట్టే. ఇక అది వైన్ షాపా లేకపోతే ఇంకేమైనా బారా తెలియదు. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. ఇక పేదలపై బండభారం. ఇక హెచ్పీ గ్యాస్ కంపెనీ దళారుల భారీ బాధుడు. ఆన్లైన్ బుకింగ్ కంటే అధికంగా వడ్డీపట. ఇక గ్యాస్ బండ సామాన్యులకు పెనుభారంగా మారింది. పట్టణంలో ఏజెన్సీ లేకుండా కొందరు మాఫియాగా ఏర్పడి ఏజెంట్ ద్వారా డెలివరీ పాయింట్ తీసుకుని కస్టమర్లకు భారీ స్థాయిలో వడ్డిస్తున్నారు. కంపెనీ నిబంధనలకు తుంగలు తొక్కుతూ అడ్డగోలుగా వసూలకు పాల్పడుతూ మాదే రాజ్యం అంటూ హెచ్పీ గ్యాస్ కస్టమర్లను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఆన్లైన్లో బుకింగ్ కంటే అధికంగా వసూలు చేయడం సర్వసాధారణమైంది. డెలివరీ బాయ్ లేక గ్యాస్ బండలు సరఫరా లేక కస్టమర్లు అనేక ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలుస్తుంది. పట్టణ చుట్టుపక్కల ఉన్న పలు గ్రామాలలో సుమారు 2000 మంది వినియోగదారులు ఉన్నప్పటికీ నిత్యం గ్యాస్ సరఫరా కొనసాగుతూనే ఉన్న అనేక ఇబ్బందులకు గురవుతున్నట్లు విని ఆ వినియోగదారులు వాపుతున్నారు. మరి చెమురు కంపెనీ ఏజెంట్ ద్వారా డెలివరీ పాయింట్ పొంది సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటువంటి సందర్భంలో ఒక్కొక్క కస్టమర్ వద్ద నుండి 90 నుండి 150 రూపాయల వరకు అదనపు వసూళ్లకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఈ ఆయిల్ కంపెనీ నిబంధనల ప్రకారం 20 కిలోమీటర్ల మేర ఉచిత డెలివరీ సౌకర్యం ఏర్పాటు చేస్తామని కంపెనీ అధికార యంత్రాంగం పలుమార్లు పత్రికల్లో ప్రకటనలు చేసినప్పటికీ దళారులు సుదూర ప్రాంతాల నుండి రవాణా ఛార్జీలు మాత్రమే వసూలు చేస్తున్నామని చెప్పడం కోసమే మరి అశ్వరావుపేటలో ఏజెన్సీ లేకపోవడం, భద్రాచల సమీపంలో ఉన్న సారపాకలో హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ సౌకర్యం ఉండడం, అక్కడి నుంచి 20 కిలోమీటర్ల మేర ఉచిత డెలివరీ సరఫరా చేసినప్పటికీ కేవలం ఆన్లైన్ ధరలకే మాత్రమే చెల్లించడం జరుగుతుందని సారపాక ఏజెన్సీ డీలర్ యశ్వంత్ కుమార్ మీడియాకు తెలిపారు. పట్టణంలో కొందరు మాఫియాగా ఏర్పడి ఏజెన్సీ నుండి స్టాక్ పాయింట్ తీసుకొని భారీ స్థాయిలో దోపిడీలకు పాల్పడుతున్నారు. నిబంధనల ప్రకారం డ్వాక్రా మహిళకు 6 నుంచి 7 బండల మేరకు నిల్వలు చేసే వెసులుబాటు కల్పించింది ఆయిల్ కంపెనీ యాజమాన్యం. దీనిని ఆసరాగా తీసుకొని దళారీ వ్యవస్థ వందల సంఖ్యలో గ్యాస్ బండలను రవాణా జరిపి భారీ దోపిడీకి పాల్పడుతున్నా పట్టించుకోవాల్సిన అధికార యంత్రాంగం మౌనం పాటిస్తున్నారే తప్ప ఇవి చర్యలు అయితే మరి శూన్యమేనని హెచ్పీ గ్యాస్ కస్టమర్లు అధికారులు తీరును తప్పుపడుతున్నారంట. మరి అధికారులు స్పందించి అశ్వరావుపేటలోని హెచ్పీ గ్యాస్ పంపిణీపై నిఘా పెట్టి అక్రమ దందా నిర్మూలించారైతే కస్టమర్లు అయితే కోరుతున్నారట. హెచ్పీ గ్యాస్ సంబంధించినటువంటి ఇక ఇంకో వార్త చూస్తే పాల్వంచలో అల్లరి ముక్కల ఆగడాలు, పాత కక్షల నేపథ్యంలో యువకుడిపై దాడి. మరి పాత కక్షల నేపథ్యంలో పాల్వంచలో అల్లరి మూకలు రెచ్చిపోయాయి. మరి తమ బంధువుల అమ్మాయి వెంట పడొద్దని అన్నందుకు యువకుడిపై అల్లరి మూకలు మూకుమ్ముడిగా దాడికి తెగబడ్డారు. పట్టణ నరి రోడ్డు మీదనే యువకుడిపై పిడుగొద్దులు విచక్షణ రహితంగా దాడికైతే పాల్పడారంట. మరి పాల్వంచ వికలాంగుల కాలనీకి చెందిన నరేష్ అనే ఎలక్ట్రీషియన్ గురువారం అంబేద్కర్ సెంటర్ నుంచి వెళ్తున్న సమయంలో ముందుగానే ప్రణాళిక వేసుకొని దమ్మపేట సెంటర్కి చెందిన యువకులు మాటు వేసి విచక్షణ రహితంగా నరేష్పై దాడి చేశారు. ఈ సమాచారం తెలుసుకున్న పాల్వంచ పట్టణ పోలీసులు బ్లూ కోట్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని దాడి చేస్తున్న యువకులను అయితే అదుపు చేసేందుకైతే ప్రయత్నించినట్ట. కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యమట. 6 గ్యారెంటీల పేరుతో మోసం, ప్రజా సమస్యలు గాలికొదిలిన భద్రాచలం ఎమ్మెల్యే. మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు. ఇక కాంగ్రెస్ పార్టీ పాలన ఊరు గొప్ప పేరు దిబ్బ అనే చందంగా మారిందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. ఇక గురువారం భద్రాచలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అభివృద్ధి పేరుతో పార్టీ మారిన ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ పార్టీలో గెలిచి ప్రతిపక్షంలో ఉంటే భద్రాచలం అభివృద్ధి చెందదనే మాయ మాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రజలను మోసం చేశారని అన్నారు. కాంగ్రెస్లో చేరి భద్రాచలం అభివృద్ధిని పక్కన పెట్టి ప్రజల సమస్యలను గాలికి వదిలేశారని విమర్శించారు. భద్రాచలం నుండి వెంకటాపురం చెర్ల ప్రాంతం వరకు ఉన్న 100 కిలోమీటర్ల ప్రధాన రహదారి గుండా ప్రయాణం చేయాలంటే ప్రజలు నరకయాతన పడుతున్నారని, ఇవేమి స్థానిక ఎమ్మెల్యేకి కనబడడం లేదని ప్రశ్నించారు. మరి మొత్తం మీదైతే మరి మీడియా సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి అయితే కంప్లీట్గా శూన్యమని చెప్తా ఉన్నారు మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పలు నేతలు. ఇక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు గారు. ఇక ఆదివాసుల జోలికి వస్తే సహించం. బోరా పెద్దారెడ్డికి బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ దొర హెచ్చరిక అంట. మరి స్థానిక సుందరయ్య కాలనీలో ఇర్ఫా ప్రకాష్ దొర అధ్యక్షత జరిగిన సమావేశంలో గోండ్వాన సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ దొర పాల్గొని మాట్లాడుతూ షెడ్యూల్ ప్రాంతాల్లో ప్రభుత్వం ఆదివాసుల ఆర్థిక అభివృద్ధిపై డిసెస్టింగ్ పేరుతో ఆదివాసులను ఉపాధి కల్పించకపోవడాన్ని మంజూరు చేసిన ఇసుక ర్యాంపులపై గిరిజనేతలపై బోరా పెద్దిరెడ్డి నాకు ఢిల్లీ లెవెల్లో పరిచయాలు, సీఎం ఓ ఆఫీస్ నుంచి పరిచయాలు ఉన్నాయని చెప్పేసి మరి లోకల్ ఎమ్మెల్యే పక్క మాజీ ఎమ్మెల్యే మరోపక్క ఉన్నారని చెబుతూ ఆదివాసుల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. ఆదివాసుల ఇసుక ర్యాంపులలో ఉపాధి కేసుల పేరుతో అడ్డుకుంటూ పబ్బం గడుపుతున్నారని పెద్దిరెడ్డి ఖబర్దార్ అంటూ అన్నారంట. మరి ఆదివాసుల జోలికి వస్తే సహించేది లేదని చెప్పేసి మరి ఆ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ దొర అయితే హెచ్చరిక జారీ చేస్తున్నట్టు అక్కడ.
ఇక పశు వైద్యశాలకు నూతన భవనం శనార్థి తెలంగాణ కథనానికి స్పందన శంకుస్థాపనకు ఏర్పాట్లు చేసిన అధికారులు. వర్షాకాలం వస్తే పశువులకు వ్యాధులు సోకడం ఒకవైపు సమస్య అయితే వాటిని పశువుల ఆసుపత్రికి తీసుకురావడం చికిత్స చేయించడం అంతకంటే కష్టమైన పనిగా మారుతుంది. నేలకొండపల్లిలో ఆసుపత్రి ప్రాంగణంలో నీరు నిలవడం బురదలో జారిపడి పశువులు వాటి యజమానులు గాయపడిన ఘటనలు తరచుగా చోటు చేసుకుంటున్నాయి. ఈ పరిస్థితులపై శనార్థి తెలంగాణ పత్రిక ఇప్పటికే పలుమార్లు విస్తృత కథనాలు అయితే వెలువరించింది. గత మే నెలలో పశువులకు భారంగా పశువుల ఆసుపత్రి, జూలైలో నిర్లక్ష్యం నీడలో పశువైద్య కేంద్రం పేరుతో ప్రత్యేక కథనాలు ప్రచురించింది. వర్షాకాలం రాకముందే సమస్యలపై హెచ్చరికలు జారీ చేసిన కనీస తాత్కాలిక సదుపాయాలు కల్పించాలనే పశు పోషకుల విజ్ఞప్తిని అధికార యంత్రాంగం పూర్తిగా విస్మరించింది. ఆసుపత్రి ప్రాంగణం బురదలో నిండిపోకుండా కనీసం గ్రావెల్ పనులు చేయడం వంటి సరళమైన చర్యలు తీసుకోకపోవడం రైతుల్లో తీవ్ర ఆగ్రహానికి అయితే రేకెత్తిస్తుందంట. మరి మొత్తానికైతే ఎక్కడైతే మరి పశువుల దవాఖాన ఎక్కడైతే ఉందో మరి నేలకొండపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రి ఉంటుంది, ఏమంటారు పశువుల ఆసుపత్రి, దానికోసం అయితే మరి శనార్థి తెలంగాణలో పలుమార్లు ప్రత్యేక కథనాలు అయితే వెలువడించిన నేపథ్యంలో మరి మొత్తానికైతే అక్కడ నూతన భవనానికైతే శంకుస్థాపన అయితే జరుగుతూ ఉంది. ఇవన్నమాట ఇవాళ శనార్థి తెలంగాణలోని దినపత్రికలోని పన్నెండు జిల్లాలకు సంబంధించినటువంటి వార్తలు, ఇంకా ఊరు సమస్యలు. సో మరొక ఎపిసోడ్లో మరిన్ని జిల్లా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్న క్యూ న్యూస్. నేను కిరణ్. థ్యాంక్ యూ.